హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్రెండ్స్. ఇవాళ నార్త్ ఇండియన్ స్టైల్లో మనం ఒక మంచి ఐటమ్ని ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేద్దామా? వచ్చేసేయండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని కొంచెం ఉప్పు, పసుపు, కారము, అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసి బాగా కలిగి పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ వరకు మనం మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఇలా ప్రిపేర్ అయిన చికెన్ని బోన్స్ లేకుండా చేసుకొని చిన్న చిన్న పీసెస్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. కొంచెం కళాయిలో నూనె తీసుకొని ఒక 100 గ్రామ్స్ వరకు వెల్లుల్లిపాయలని ఇట్లా మరీ డీప్ ఫ్రై అవ్వకుండా ఇట్లా గరిట అప్పుడప్పుడు పైకి లేపుతా కిందకి పైకి అలా అంటూ ఉంటే మనకి గోల్డెన్ బ్రౌన్లో చక్కగా వేగిపోతాయి. ఇట్లా ప్లేట్లో మనం పెట్టేసేసుకొని అలాగే ఒక 20 పచ్చిమిర్చిని కూడా తీసుకొని సేమ్ అదే మెథడ్లో కొంచెం కొంచెంగా మనం అట్లా మగ్గనివ్వాలండి. అంతే, వేగిపోతే టేస్ట్ ఉండవు అనమాట. అలాగే ఎండుమిర్చిని కూడా ఒక 10-15 వరకు తీసుకొని ఇట్లా లైట్గా వేపుకొని అదే ప్లేట్లో యాడ్ చేసుకోవాలి. ఇకపోతే కరివేపాకు, ఇది టపటపా చిందుతూ ఉంటుంది. చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా కొంచెం ఇట్లా నూనెలో లైట్గా వేపుకోవాలన్నమాట. చూసారా, వేగిపోయింది. కరివేపాకు మాత్రం గలగలా వేగే వరకు మనకు వేపించుకోవాలండి. ఇకపోతే పెద్దుల్లిపాయలని కూడా మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇట్లా వేపేసుకొని నూనెలోంచి తీసి సేమ్ అదే ప్లేట్లో మనం ఇట్లా అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలను కూడా తీసుకొని ఇట్లా సగానికి కట్ చేసుకొని అదే నూనెలో చక్కగా వేయించేసుకుందాము. ఎందుకంటే నూనె చింది పడకుండా కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా ఇట్లా మగ్గే వరకు చేసుకుని అదే ప్లేట్లో మనం యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మన రెసిపీ అయినా పక్కన రాష్ట్రాల వాళ్ళ రెసిపీలు కూడా మనం ట్రై చేసి చూద్దాము. చాలా టేస్ట్గా ఉందండి. నేనైతే ట్రై చేశా కదా. టమాటాల పైన ఉన్న తొక్కుని తీసివేసుకొని ఇట్లా బాగా మెదుపుకోవాలి అంటున్నారు, కానీ నాకైతే మాత్రం మెదగలేదు. అందుకని నేనేం చేశానంటే రోట్లో వేసి కొంచెం మెదుపుకొని మళ్ళీ ప్లేట్లో పెట్టేసుకున్నాను. కొంచెం మన టేస్ట్కి తగినంత ఉప్పు, అలాగే ఉల్లిపాయలు, కొత్తిమీర, కొంచెం నిమ్మరసం ఇదే పేస్ట్కి యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇందాక బోన్లెస్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఈ పేస్ట్కి ఇలా యాడ్ చేసేసి మన చేతికి వచ్చినంత ముద్దని తీసుకొని మనం అట్లా ముద్దలుగా చేసి ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలి. అలా వేడి వేడి అన్నంలో ఈ తయారు చేసి పెట్టుకున్న ఈ ముద్ద ఒక్కటి యాడ్ చేసుకొని తింటే అసలు ఎంత బాగుందంటే చెప్పలేనండి. నాకైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కానీ మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది. అంత టేస్ట్గా ఉంది. మీరందరూ కూడా ట్రై చేయండి. తప్పకుండా మంచి రెసిపీ అని చెప్తారు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి మీరందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.